అప్పుడు ఎక్కువ వచ్చారనే సంతోషం, ఇప్పుడు తక్కువ వచ్చారనే బాధ రెండు ఉన్నప్పుడు మనం యోగి కాలేకపోగా రోగి ఎదుగుతాం ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చారు చెబుతున్నాం, చెప్పి వేరే చెప్పాం వెళ్ళిపోతాం. అప్పుడు వచ్చింది ఎప్పుడు అయిపోయింది, అది గతం గత. అది వదిలేయాలి, ఇక్కడికి వదిలేయాలి. జీవితం సుఖంగా ఉండాలంటే 3 పనులు చేయాలి. ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలి, ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. నమశివాయ 3 ఉంటే సుఖంగా ఉంటుంది. అయిపోయింది, వదిలేసామంటే సన్మానమైనా సరే అవమానమైనా సరే తీసివారాయి. దాని గురించి ఆలోచించగా ఇవి మనం పెట్టు కూర్చోవడం వల్ల ఏమవుతుంది, రాత్రి నిద్ర పట్టక అన్నం తింటున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, నిద్ర చేస్తున్నా సరే, ఈ సన్మానాలు అవమానాలు గొడవలు ఈర్ష్యులు అసూయులు ఎప్పుడెప్పుడు అనుకున్న మాటలు ఇవన్నీ బాగా తేగల పాత్రలాగా తవ్వుకుంటూ ఉంటే ఈ మనస్సునంతా ఒకటి గడ్డిలోకి చేసిన తర్వాత లోపల ఉన్న పూర్వజన్మ జ్ఞానాలు అడుగుంటే ఎలా బయటకు వస్తాయ్యా? అది ధర్మాధిప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వ. మరి ఆయనకి లేవు, ఆయన ఏమంటాడు? అహం పునః. మరి నా విషయం చెప్పాలంటే అర్జున నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తి. నేను నిత్య శుద్ధ స్వరూపం, నిత్య బుద్ధ స్వరూపం, నిత్య ముక్త స్వరూపం. ఎక్కడవండి? మహిళలకి బాగా గుర్తొస్తాయి. నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవజ్ఞ నిరంతర, నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ, నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ్ఞ నిరంతర. అవి లలితా సహస్రంలో నామాలు. ఊరికి నిత్య శుద్ధాయ నమః నిత్య బుద్ధాయ నమః అన్నాం, మళ్ళీ చదవడం ఒక 100 సార్లు చదివినా ఉపయోగం లేదమ్మా. నిత్య శుద్ధ, నువ్వు శుద్ధంగా ఉన్నావు, ఉండాలి. నామాలు ఆచరణలో పెట్టాలి. అప్పుడు కూడా మనం ఏమంటాం, మనం ఎక్కడ పెడతాం ఆచరణ. ఇదే రమణ మహర్షి చెప్పింది, అజ్ఞానికి ఆయుధం అజ్ఞానం ఆయుధం. లేదు, నువ్వు పెట్టగలవు, పెట్టట్లా, ఎందుకంటే నీకు ఇష్టం లేదు. వేదాంతంలో కష్టమైన విషయం ఒక్కటి కూడా లేదు. మనకి ఎందుకు ఎక్కట్లేదు అంటే మనకి ఇష్టం లేదు. వేదాంతంలోకి వెళ్ళిపోతే చాలా వదిలేయాలి. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, ఎప్పుడు మెలకువగా ఉండాలి. నిత్య బుద్ధ అంటే మెలకువ, అంటే మనస్సులోకి ఆలోచన ఇలా పైకి వస్తుంటే ఇలా మళ్ళీ తోసే. ఇది కృష్ణమూర్తి గారు చెప్తారు, వచ్చిన ఆలోచనలు వచ్చినట్టు వెనక్కి తోసేస్తే నువ్వు నిత్యముక్తుడివి, అనుమానం వెళ్ళేది ఎక్కడ ఉంటాడు. వచ్చింది వచ్చినట్టు తోసే. దానికి అసలు అది మంచి అయినా సరే చెడ్డ అయినా సరే ఏదైనా సరే ఆలోచనలను ఎప్పటికప్పుడు విరమించుకోవాలి. ఎలా విరమించుకోవాలి? దానికి శంకరాచార్య చెప్పే ఉపాయం, రామకృష్ణ పరమహంస చెప్పే ఉపాయం, నీలాసుకులు కృష్ణకర్ణామృతంలో చెప్పే ఉపాయం, ప్రహ్లాదులు చెప్పిన ఉపాయం ఏమిటి అంటే నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరించాలి. మీరు నమశివాయ అంటుంటే నన్నేం చేయాలి? ధర్మశ నమశివాయ, మళ్ళీ నమశివాయ అంటే రేపు ఏం చేయాలి? ధర్మశ నమశివాయ. ఇంత వేగంగా ఉండాలి. ఇది నిత్య బుద్ధ. మెలకువ ఎప్పుడు మన మనస్సును మనమే గమనించుకోవడం. మనం స్తోత్రం చదువుతూ పారాయణ చేస్తూ కూడా ఏం చేస్తామంటే ఎవరన్నా చూస్తున్నారంటే గట్టిగా చదువుతాం, చూడట్లేదంటే ఏమిటో ఇదంతా ఎందుకు, మా ఇంటికో పెద్దమ్మ చూచాడు వెనక 5-6 ఏళ్ల క్రితం, పూరనవసరంగానే విషయం చెప్పుకోవాలి. అజ్ఞానం అందరికీ ఉంటుంది కదా. ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయ్యి కూడా 10 ఏళ్ళు అయింది. ఏదో నా దగ్గరికి వస్తే ఏమిటోనండి తోచట్లేదంటే నేనన్నాను, మంచి పుస్తకాలు చదువుకోండి, ఆధ్యాత్మిక గ్రంథాలు హాయిగా బోళ్ళు ఉన్నాయి కదా, రిటైర్ అయిపోయారు కదండి, చేసినంతకాలం చేశారు, అయిపోయిందంటే ఆయన అన్నాడు ఏమంటే, చదువుకుని ఏం చేస్తాం, ఎవరికైనా చెప్పాలి కదా, నీకు నమస్కారం అన్నాను. అంటే చదువుకున్నవాడు ఎవరికైనా చెప్పాలన్నమాట, లేకపోతే చదవడు ఆయన. నీకోసం నువ్వు చదువుతావు, నాకు చెప్పడం కోసం చదువుతావు. నేను భగవద్గీత భాష్యం ఎందుకు చదువుతాను? నీకు చెప్పడం కోసం చదువుతాను. మరి చేసేవాళ్ళు ఎవరు? శంకరాచార్య గారు చేసుకుంటారు, శ్రీకృష్ణుడు చేసుకుంటారు, మనకు అవసరం. ఆచరించేవాడు ఎవరు? శ్రీకృష్ణుడు లేదా అర్జునుడు లేదా శంకరాచార్య. మనం ఆచరించమండి. మనం చాలా తెలివిగా మన వల్ల అవుతుంది ఏమిటి అనే అజ్ఞానాన్ని ఆయుధంగా ప్రకటించి వదిలేస్తాం. దాన్ని ఇది ఎస్కేపిజం, తప్పించుకోవడం. నీ వల్ల అవుతుంది ఖచ్చితంగా. నువ్వు చేయడం లేదంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నేను విమర్శించుకోవాల్సింది. ఎప్పటికప్పుడు మనస్సులో పైకి వస్తున్న అహంకారాన్ని, నేను ఏదో చేశాననే బాధ, నిన్న మనం చెప్పుకున్నామే, వాళ్ళ ముందు నేనంత అనుకోవడము తప్పే, నా ముందు వాళ్ళంత అనుకోవడము తప్పే. ఈ 2 ఆలోచనలు ఎప్పుడు బయటకు వస్తున్నా సరే వాటిని నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక భగవన్నామంతో అణిచిదానియ. అప్పుడు ఆలోచనల పైకి రాకుండా ఉంటాయి. మళ్ళీ వస్తూనే ఉంటాయి ఆలోచనల పద్ధతి. మనస్సు అంటేనే ఆలోచనల మూట. మనం అనుకుంటాం ఒక్కోసారి ఆలోచనల మూట. ఒక ప్రసిద్ధ తత్వవేత్త ఏమన్నాడు అంటే, పేరు చెప్పను, నాకు నచ్చలేదు ఆ ప్రకటన కాబట్టి, కానీ ఆయన ఏమన్నాడంటే, మనస్సు ఆలోచనల మూట అండి,
ఒక ఆలోచనతో ఇంకో ఆలోచన కట్టేస్తారా? భగవన్నామాను స్మరించడం ఏంటంటే అర్థం లేని మాట. అది కూడా ఒక ఆలోచనే కదా. నమశివాయ కూడా ఒక ఆలోచనే కదా. నమో నారాయణ కూడా ఒక ఆలోచనే కదా. శ్రీమాత్రే నమః కూడా ఒక ఆలోచనే కదా. అందుకని మీరు ఎలా చెబుతారండి? ఇది కూడా ఒక ఆలోచనే కదా. ఆలోచనల మూట నుంచి ఒక ఆలోచన తీసి ఆలోచన కడతారా అన్న. నేను వెంటనే జవాబు చెప్పా, శంకరాచార్య వెనకాల నడిపిస్తారమ్మా, నాకేం లోటు. అయ్యా, పాత బట్టల మూటని పెద్ద బట్ట తీసి శాఖలైన మూట కడుతున్నాడు చూశావా అన్నాను. బట్టలను మూట కట్టాలంటే ఒక పెద్ద బట్ట తీసి మిగిలిన బట్టలన్నీ మూట కడుతున్నారు కదా. అలాగే నమశివాయ అనే పెద్ద ఆలోచనలో ఈ పనికిమాలిన ఆలోచనలన్నీ మూట కట్టేవయ్యా అన్నాను. సదాశాలంటే తిరుగులేదు. ఇంకా మనం సత్యాన్ని ధర్మాన్ని గురించి మాట్లాడడానికి నిక్కచ్చిగా నిర్ణయించుకుని కూర్చుంటే మనకు అవసరమైన శక్తి అమ్మవారు ఇస్తుందమ్మా. వాగ్వాదిని వామకేశి వన్యమండలవాసిని. వాగ్వాదిని అన్నదానికి సింహం భట్ల రామ్మూర్తి గారు లలితా సహస్రంలో ఏం వ్యాఖ్య రాస్తారు అంటే, తన గురించి మాట్లాడేటువంటి భక్తుడికి అవసరమైన సామగ్రిని అమ్మవారు అందిస్తుంది. వాగ్వాదిని అంటే అర్థం అది అని. వాడు అక్కడ ఓడిపోయాడు. ఎందుకని? ఓడగనిత్తువా జనని ఓడగని మదినమ్మువారలం. ఓడగనిత్తువా జనని ఓడగని మదినమ్మువారలం. ఈ సంసార సాగరాన్ని దాటించే ఓడగా అమ్మవారిని నమ్ముకుంటే మనల్ని ఇప్పుడు ఓడిపోయేలా చెయ్యదండి ఆవిడ. మన బాధ్యత పూర్తిగా వహిస్తుంది. వాడు నా కోసం తాపత్రయపడుతున్నాడు, వాడిని నేను కాపాడకపోతే ఎవడు కాపాడుతాడు? నన్ను నమ్ముకుని అందరినీ వదిలేశాడు కదా, నేను చూసుకోకపోతే అలాగా. ఈ పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. సామగ్రి పెద్ద సమస్య కాదు. గ్రంథాలు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. నేనే వచ్చుదా, నేను ఒత్తు, మరి నేనే ఒత్తు, నే ఒత్తు నంచు అని విషయాలు వస్తాయి. భగవంతుని ఏంది పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అందుకని ఈ పూర్వజన్మాంతర జ్ఞాపకాలు రావాలి అంటే అసలు, అలాగే మనశ్శాంతి కలగాలంటే వస్తున్న ఆలోచనలు పక్కనెట్టేయాలి, ఎప్పటికప్పుడే తుంచియాలి. దానికే సరిగ్గా శంకరాచార్య ఏం చెబుతారు అంటే, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వ. శ్రీకృష్ణుడు స్వభావం ఏమిటంటే ఆయన నిత్య శుద్ధుడు, నిత్య బుద్ధుడు, కాబట్టి నిత్య ముక్తుడు. లలితా సహస్రంలో చెప్పిన మాట నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్య ముక్తి, నిత్య నిరవజ్జ, నిరంతర ఉంది కదా. ఆ నామాలు అర్థమది. అలాంటి వాడు కృష్ణుడు. కృష్ణుడు అంటే సాక్షాత్ లలితాదేవి కదా. శ్రీరామో లలితాదేవి, శ్రీకృష్ణ శ్యామలా స్వయం. అందుకని ఆ అవతారాలు అవే కదా. అందుకని వారు అదే రూపంతో ఉంటారు అక్కడ. మనం కూడా అదే చేయాలి. సరిగ్గా పతంజలి యోగ శాస్త్రంలో అదే చెబుతాడు. యమన యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగా. అందులో యమం అంటే 5 ఉంటాయి. అహింసా సత్యం అస్తేయం బ్రహ్మచర్యో అపరిగ్రహ